ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ ఏమడిగిండు, కోఎఫిషియంట్ అడిగిండు. x పవర్ 7 ఉన్న న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏముంది, 5 ఉంది. సో x పవర్ 5 అడిగితే -6, x అడిగితే 7, కాన్స్టెంట్ అడిగితే 1. ఓకేనా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x, మళ్ళీ వాల్యూ ఆఫ్ p ఆఫ్ x అడిగింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలి. x² అంటే -1 హోల్ స్క్వేర్, ఇక్కడ -3 ఆఫ్ -1 -4, -1 హోల్ స్క్వేర్ అంటే +1 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -4, దట్ ఈక్వల్స్ టు 4 - 4, 2 కలిపితే 4 కదా, 0. 0 ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ద జీరో ఆఫ్ ద పాలినామియల్, జీరో ఆఫ్ ద పాలినామియల్ అన్నప్పుడు ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x - 1 కదా. సో దాన్ని 0 చేసుకోవాలి, ఈక్వల్స్ టు 0 చేసుకోవాలి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి, అంటే x - 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +1 -1 ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కునేటప్పుడు దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకొని మనం కనుక్కుంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద జీరో ఆఫ్ p ఆఫ్ x, జీరో ఆఫ్ p ఆఫ్ x. సో ఇది లీనియర్ పాలినామియల్ ఇచ్చిండు, ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి కదా. జీరో వేసుకోవాలి. జీరో ఆఫ్ ద పాలినామియల్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 వేసుకోవాలి. ax ఈజ్ ఈక్వల్ టు -b, x ఈజ్ ఈక్వల్ టు -b/a. సో -b/a ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. -b/a ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ద జీరో ఆఫ్ ద పాలినామియల్, సో ఈక్వల్స్ టు p ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0 వేసుకోవాలి కదా. 2t - 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2t ఈజ్ ఈక్వల్ టు 1, t ఈజ్ ఈక్వల్ టు 1/2. ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ కెన్ హ్యావ్, లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి, లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి, 1 ఉంటుంది, 1 0. ఎందుకు ఇందాక వేసుకున్నాం కదా, x + b = 0 అంటే x = -b/a. డిగ్రీ 1 ఉంటే 1 0, 2 ఉంటే 3, 2 zeros, 3 ఉంటే 3 zeros. ద డిగ్రీ ఆఫ్ ద నంబర్, ఒక నెంబర్ ఇచ్చిండు అంటే అది ఏంటంటే కాన్స్టాంట్ పాలినామియల్ అన్నట్టు. సో దీనికి వేరియబులే లేదు, అంటే పవర్ 0 అనుకుంటే దాని డిగ్రీ ఎంత అన్నట్టు 0. సెకండ్ ఆప్షన్ ఇస్ ఎవ్రీ నెంబర్ హాస్ డిగ్రీ 0, అంటే కాన్స్టాంట్ పాలినామియల్ అంటే దాన్ని. సో ద రియల్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x⁴ - 16. సో ఇక్కడ ఇచ్చింది ఏంటిది, x⁴ - 16 ఇచ్చింది నాన్న. మరి x⁴ - 16 అంటే మనకు దీన్ని ఏమని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి కదా. సో x² + 4 ఇంటూ x² - 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏమని రాయొచ్చు, x² ఈజ్ ఈక్వల్ టు -4, దీన్ని ఏమని రాయొచ్చు, x² ఈజ్ ఈక్వల్ టు 4, దట్ ఈక్వల్స్ టు +or-2 వస్తుంది. స్క్వేర్ రూట్ ఇది వస్తే +or-2. సో ఇక్కడ +or-2 ఎక్కడ ఉంది, ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx + c మీట్స్ ద x-యాక్సిస్. సో ఇక్కడ మనకు ద లైన్ ద x-యాక్సిస్ దెన్ y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఇక్కడ 0, y x-యాక్సిస్ దగ్గర టచ్ అయిందంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా. 0 అయితే mx + c. సో mx ఈజ్ ఈక్వల్ టు -c, x ఈజ్ ఈక్వల్ టు -c/m. ఓకేనా. x ఈజ్ ఈక్వల్ టు -c/m, -c/m, 0. x-యాక్సిస్ని మీట్ అవుతుంది అంటే మనకు y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు కదా. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0, సో -c/m, 0.